ఇప్పుడు మనం ఈ 2 డెసిమల్స్ సబ్ట్రాక్షన్ చేయడం ఎలానో తెలుసుకుందాం. అవి 9.005 మైనస్ 3.6. దీనిని ఈ విధంగా కూడా రాయవచ్చు. 9 మరియు 5, 1000th మైనస్ 3 మరియు 6 10th. మనము ఈ 2 డెసిమల్స్ యాడ్ చేసినప్పుడు లేదా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ముందుగా డెసిమల్స్ అని ఒక క్రమంలో రాయవలను. అంటే 9.005 మైనస్ 3.6. అర్థమైందా? రాసాము కదా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన తీసివేత అంటే సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 5 మైనస్, ఇక్కడ ఏమి లేదు అవునా. మనం 3.6ని లేదా 3 మరియు 6 10thకి పక్కన 2 జీరోస్ వ్రాయవచ్చు అవునా. అప్పుడు అది 3 మరియు 600 1000th అవుతుంది. ఇది 6 10thతో ఈక్వల్ అవునా. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే 5 మైనస్ 0 ఎంత చెప్పండి, 5. అలానే 0 మైనస్ 0 0 అవునా. అర్థమైంది కదా. ఇక్కడ మనం 0 మైనస్ 6 ఉన్నది, మనకు తెలుసు కదా 0 నుండి 6 తీసివేయలేమని. కావున ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. మనం ఈ 2 డెసిమల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న 9 నుండి ఒకటి అప్పుగా తీసుకుందాం. అప్పుడు 9 8 అవుతుంది. ఈ 1ని 10వ స్థానంలో పెడితే ఎంత అవుతుంది, అది 10 అవుతుంది. మనం ఒకటి అప్పుగా తీసుకుంటామని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. కానీ మనం వాస్తవానికి లెఫ్ట్ సైడ్ ఉన్న 10 నుండి తీసుకుంటున్నాం. ఇప్పుడు 10 మరియు 10, ఈ 10లోంచి 6ని తీసివేద్దాం. 4. ఇక్కడ మనం దీనిని ఈ కలర్లో చూపిద్దాం. 10 మైనస్ 6 ఈక్వల్ టు 4. డెసిమల్స్కు లెఫ్ట్ సైడ్ ఉన్న 8 నుండి 3ని తీసివేస్తే 5 వస్తుంది. కావున ఈ 2 డెసిమల్స్ 9.005 మైనస్ 3.6కి వచ్చిన సమాధానం 5.405.